హలో గైస్. అయితే మరి చరణ్ గారి బర్త్‌డే అయితే వచ్చేసిందనమాట. సో, ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. అలాగే రిమైనింగ్ అప్డేట్ కూడా మనకి లోడ్ అవుతుంది ఈరోజు. ఖచ్చితంగా అయితే చరణ్ బర్త్‌డేకి అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ ఎస్పెషల్లీ 'నాయక్' సెలబ్రేషన్స్‌లో మునిగిపోయి ఉన్నారనమాట. సో, 'నాయక్' అనేది చరణ్ కెరియర్‌లో ఒక పెద్ద కమర్షియల్ హిట్ అనమాట. సో, అంత పెద్ద హిట్ అయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి, సో, ఎస్పెషల్లీ ఈ బర్త్‌డే రోజు సెలబ్రేట్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద ఫైన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే నా ఛానెల్‌లో చేసిన మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఏంటంటే చరణ్ గారి కోసమే ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది, ఎక్కువగా ఫాస్ట్‌గా షేర్ చేసేది ఎక్కువగా ఉండేది చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అగైన్ వెంటనే నేను ఏదైనా ఒక అప్డేట్ వచ్చినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. అయితే మరి చరణ్ గారి బర్త్‌డే కాబట్టి ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో ఏదైనా ఉండాలి కదా అని చెప్పి నేనైతే ప్లాన్ చేయడం జరిగిందనమాట. అయితే చరణ్ గారి కెరియర్‌లో మనం ఒక మైనస్‌లో మాట్లాడుకోవాలి, ప్లస్‌లో మాట్లాడుకోవాలి. సో, మైనస్‌లు అంటే ఆల్మోస్ట్ చాలామంది కొన్ని వందలు, వేల మందైతే పనిగట్టుకొని ట్రోల్ చేసి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు ఎక్కువే ఇంకా. సో, అన్ని సంవత్సరాల పాటు చరణ్ గారిని ఏంటంటే వేలెత్తి చూపించే వరకు కూడా అయితే చరణ్ గారు కూడా అసలు ఎలా క్యారీ చేశారో, అయన్నీ కూడా ఎలా తట్టుకున్నారో, సో, ఎక్కడికెళ్ళినా సరే నెపోటిజం అని చెప్పే ప్రతి దగ్గర ఇంకా అనేవారనమాట. బట్ చరణ్ గారేంటంటే అవేమీ పట్టించుకోకుండా 2018లో వచ్చిన 'రంగస్థలం' అనే ఒక తుఫాన్‌తో అందరికీ కూడా ఈవెన్ బాలీవుడ్‌లో ఉండేవాళ్ళకి, తమిళోళ్ళకి అందరికీ సో, చిరంజీవి కొడుకు కాదు. రామ్ చరణ్ అంటే ఇంక సెపరేటు. రామ్ చరణ్‌కి ఇంకా సెపరేట్‌గా ఆయనకో టాలెంట్ ఉంది. ఒక సరైన స్టోరీ పడితే ఖచ్చితంగా మెరుస్తాడు. సో, అలాంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడనమాట 'రంగస్థలంతో'. సో, ఏంటి అమలాపురం నుంచి అమెరికా వరకు కూడా అందరూ ఇంక నోర్లు ఎల్లబెట్టి చూసారనమాట. అయితే మరి అలాంటి 'రంగస్థలం' తర్వాత మళ్ళీ 'వినయ విధేయ రామ' అని చెప్పి మళ్ళీ ఒక ట్రోలింగ్ స్టఫ్ అయితే పడిపోయిందనమాట. సో, ఆఫ్‌కోర్స్ బోయపాటి గారు చెప్పిన స్టోరీ ఒకటంట, మళ్ళీ అక్కడికెళ్ళినాక తీసిన స్టోరీ ఒకటి. సో, చరణ్ గారు మొదలే ఇంట్రోవర్ట్. సో, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట 'వినయ విధేయ రామ' కూడా. బట్ తర్వాత వచ్చిన 'త్రిబుల్ ఆర్'తో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. సో, కమ్‌బ్యాక్ ఇచ్చిందంటే మామూలు కమ్‌బ్యాక్ కాదు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ అయితే వచ్చేటట్టు చేశాడనమాట. అంటే రాజమౌళి మైండ్‌లో ఉండే స్క్రిప్ట్, రాజమౌళి మైండ్‌లో ఉండే ఆ ఆలోచన అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, సో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కావాలి. ఒక ప్రాపర్ ఫిజిక్ ఉండాలనమాట. సో, దానికోసం చరణ్ అన్న ఆల్మోస్ట్ 3-4 నెలల వరకు ఎలాంటి డైట్ తీసుకోకుండా కంప్లీట్‌గా స్ట్రిక్ట్‌గా అంటే ఆయిల్స్, షుగర్స్ అన్నీ అవాయిడ్ చేసి ఒక మంచి బాడీ అంటే మనం 'భీమ్ ఫర్ రామరాజు' అనే టీజర్‌లో కూడా చూసాము. సో, ఆ బాడీ చూసినాక ఇంకా ఆల్ ఓవర్ ఇండియా అయితే అందరూ ఇంకా నోర్లు ఎల్లబెట్టారనమాట. సో, రాజమౌళి గారు సినిమా చేయడం గొప్ప కాదు. రాజమౌళి గారికి మ్యాచ్ చేయడం గొప్పనమాట. సో, నా ఉద్దేశంలో ఏంటంటే అది కూడా ఒక యాంటీ హీరో లక్షణాలు ఉన్న క్యారెక్టర్ చేశాడు. సో, అది కూడా నాకు తెలిసి ఏ హీరో ఒప్పుకోడు. బట్ చరణ్ గారు ఒప్పుకొని ఆ రిస్క్‌ని దాటేసి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిపోయారనమాట. సో, అంటే 'వెల్కమ్ అమెరికా' అని చెప్పి ఒక షో చేశాడు హాలీవుడ్‌లో. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆస్కార్స్‌లో కూడా వెళ్ళాడు. ఇంకా చాలా వరకు కూడా. సో, 'వెల్కమ్ అమెరికా' అని చెప్పి ఒక ఉంటది. 'గుడ్ మార్నింగ్ అమెరికా' అని చెప్పి. సో, చాలా వరకు గైస్ 10, 15 నుంచి 20 వరకు కూడా హాలీవుడ్ షోస్‌లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో, అంత కెపాసిటీ 'త్రిబుల్ ఆర్'తో వచ్చిన తర్వాత, సో, ఒక ప్రైమ్ టైమ్ 'గేమ్ చేంజర్' అనే ఒక సినిమాకిస్తే శంకర్ గారు ఏం చేశారు? సో, ఆయన ఏమనుకోని తీశాడో 'దిల్ రాజు' పెడుతున్నాడు. మ్యూజిక్ తమన్ చూసుకుంటాడు. సో, ఏదో ఒకటి అని క్లమ్జీగా చేసేసాడనమాట. సో, టోటల్‌గా ఆల్ ఓవర్ డిజాస్ట్రస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆఫ్‌కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను గైస్, 'రంగస్థలం' తర్వాత 'వినయ విధేయ రామ' ఎలాగో 'త్రిబుల్ ఆర్' తర్వాత మళ్ళీ 'గేమ్ చేంజర్' అలాగా ఖచ్చితంగా 'ఆర్‌సీ16'తో ఒక బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ అయితే లోడ్ అవుతుందనమాట. ఇది మాత్రం కరెక్ట్‌గా చెప్పగలను. సో, 'బుచ్చిబాబు' ఒక సినిమా ఎక్స్‌పీరియన్స్ అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' ఉన్నాడు. 'అర్జున్ రెడ్డి' ఒక సినిమాయే. బట్ 'యానిమల్' చూసుకుంటే ఇండియా మొత్తం అసలు ఎలా అయిపోయింది. ఆ! సేమ్ ఒక టైం వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ప్రూవ్ చేసుకోగలుస్తాం. ఖచ్చితంగా 'బుచ్చిబాబు' ఒక వన్ ఆఫ్ ద సాలిడ్ స్క్రిప్ట్‌తో వస్తున్నాడు. నాకు 100% నమ్మకాలున్నాయి గైస్. మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. చరణ్ అన్నకి మరింకొకసారి హ్యాపీ బర్త్‌డే చెప్పుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు చరణ్ అన్న కెరియర్‌లో బెస్ట్ అనిపించిన సినిమా ఏంటి? కిందన కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.